అదృశ్యమైనట్టుకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం ఉందని, నీలో విశ్వాసము కలదని, విశ్వాసం నుంచి ముందుకు వెళుతున్నామని, నీ జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడని స్వరూపం ఎలా ఉంటుందంటే అదృశ్యంగా ఉంటుంది. అది నీకు మాత్రమే తెలుసు, అనుభవిస్తున్నటువంటి వారికి మాత్రమే. అని పని చేస్తున్నటువంటి దేవుడికి తెలుసు, మనలో పొందుకున్నటువంటి మనకు తెలుసు. అంతే తప్పించి నీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలియదు. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ అదృశ్యమైనటువంటివని బైబిల్లో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నీ విశ్వాసము అదృశ్యమైన స్వరూపము కలిగినట్టు అన్నాడు. అది నిజ స్వరూపము ధరించేటువంటి అదృశ్యం అంటే నీకు దేవుడు బయలుపరిచేస్తూ ఉంటాడు ముందే. నువ్వు వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి, నీ జీవితంలో ఏది మంచిది అనుకుని ఎంత ఉన్నావో చెడుని దూరం చేసి మంచిలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అదృశ్యమైందంటే దేవుడు నీతో మాట్లాడేటప్పుడు కూడా నీకు ఏం కావాలో అదే మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వేదైతే అనుకుంటున్నావు ప్రభు అదే మాట్లాడతాడు. అదే అదృశ్యమైంది. వినటం వల్ల మాత్రమే విశ్వాసము కలుగుతుంది. ఈరోజు నేను చెప్పాను కదా, ఒక తెల్ల పేపర్ తీసుకుని నీ పేరు రాసి, ప్రభువా ఇదిగో నాయన నాకు విశ్వాసం ఉంది, నువ్వు చేసే కార్యాలన్నీ దీనిలో నింపుకుంటాను, నాకు ఇంకేం అవసరం లేదు ప్రభువా, నాకు విశ్వాసం ఉంది నాయన అని చెప్పి నువ్వు కూర్చొని మోకరించు. దేవుడు చేసినవన్నీ నువ్వు రాయి. అప్పుడు నీ విశ్వాసం ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. భోజనం చేసి మర్చిపోతాం కదా, మరలా పూటకు రెడీ అయిపోతాం. దేవుడి కార్యాలు కూడా అలా జరిగిపోతున్నట్టే మనం అనుకుంటాం. హల్లెలూయా చెప్పండి. అంటే మనం రాసుకోము. ఎందుకు రాసుకోమంటే దేవుడి ప్రియమైన బిడ్డ అవి రాసుకోవడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అని అశ్రద్ధ చేస్తాం. కానీ అశ్రద్ధ అనేటువంటిది లేకుండా విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రియరా, ఆ విశ్వాసం అనేటువంటిది దేవుని వల్ల మనల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా నిలబెట్టదు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ విశ్వాసం అనేది కూడా మనల్ని ఎప్పుడు కూడా నిలబెడుతుంది. దేవునికి సాక్షులుగా కూడా దేవుని బిడ్డగా నిలబెడుతుంది. అయితే ఈ మాట మరోసారి చూద్దాం. 15వ వచనం, మొదటి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదనియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని కూడా ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది. కనుక యేసు ప్రభు చూడండి, పరిశుద్ధుల కొరకు నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ పాపుల కొరకు నేను వచ్చానని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఈ వాక్యము నమ్మదగినది అని ఉంది. ఏమన్నది అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యము ఎవరైనా పాపులకు రక్షకుడు. హల్లెలూయా. ఎవరైనా అంటే పాపుని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. కనుక ఆ రక్షకుడు మనం వెంబడిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నామంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే అవమానాలు, నిందలు. నువ్వు వెళ్ళాను చర్చికి వెళ్ళొచ్చా అంటారు, ఆ పక్కలు ఈ పక్కలు. ఎందుకు అంటే వాళ్ళు అడగకపోతే వాళ్ళకి లోపల తీరదు, వెంటనే అడుగుతారు. ఎందుకంటే కానీ ఒకరోజు నీకున్న విశ్వాసాన్ని చూసి ఆ బిడ్డ, మా సహోదరి, మా సహోదరుడు ప్రభువు నమ్ముకున్నారు కనుక ప్రభు వారి విశ్వాసాన్ని బట్టి గొప్పగా వారిని ఆశీర్వదించాలని చెప్పుకుంటారు. గడిగా చెప్పబడితే ప్రభు విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి దేవుని వాక్యము నమ్మదగినది, అది యోగ్యమైనది గనక, అది వాక్యము యోగ్యమైనది కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, వాక్యాన్ని మనము పూర్ణ అంగీకారంతో నమ్మాలి. అసంపూర్ణముగాను వాక్యం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. పూర్ణ అంగీకారంతో వాక్యాన్ని మనము విని విశ్వసించి, నా ప్రభు ఈరోజు మాట్లాడిన ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఇంట్లోనికి వెళ్ళి కొద్ది సమయం కేటాయించుకుని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరు ఎన్ని అనుకున్నా యేసయ్య తప్పక నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు నమ్మదగిన వాడైనా, నమ్మదగిన వాడు, మాటిచ్చి తప్పిన వాడు కాదు. ఆయన మనిషి కాదు, పాపులకు రక్షకుడు.